తండ్రి, ఇదిగో ప్రభా నీ బిడ్డలుగా ఈరోజు ప్రభు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. సంఘానికి ప్రభు ఇదిగో మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం, పేదలకి మమ్మ వలె మా పొరుగు వారిని ప్రేమించమన్నారు. ఇదిగో ఆకలితో ఉన్న బిడ్డలకి ఇదిగో ఈ యొక్క చిన్న పరిచర్యను మేము చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు నడిపించారు. ఇది మేము మా సంఘము ఉన్నంత వరకు ఇది జరుగులాగా సహాయం చేయండి. దీనికి ఎవరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో నీ బిడ్డలు వారి కష్టాన్ని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి హస్తాలని ఆశీర్వదించండి. ఇలాగే సంఘము కలివిడిగా కలిసికట్టుగా నమ్మకంగా మీ పనిలో ఎల్లుడాగా గొప్ప ఆశీర్వాదాలు ఇమ్మని ప్రార్థిస్తూ తండ్రి మీ గొప్ప దీవెనలు ఇమ్మని, అలాగే సువార్త పరిచర్యను కూడా కొనసాగించుటకు ఈ సువార్త పరిచర్యలో ఒక భాగంగా చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీరు దీవించి మేము ఎవరికైతే ఈ యొక్క తండ్రి ఆహారాన్ని పంచుతున్నామో వారి జీవితంలో ఖచ్చితంగా యేసుక్రీస్తుని వారి సంరక్షకునిగా అంగీకరించగలుగుతుంది. మీ ఆశీర్వాదాలు ఇమ్మని దీవెన మనకు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మరలా మేము ఈ యొక్క ఓబీసీసీ మినిస్ట్రీ ద్వారా సంఘ ఆధ్వర్యంలో మరి సంఘ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరలా ఈ కార్యక్రమం నిరాటంకంగా జరగడానికి మీ యొక్క ప్రార్థన, మీ యొక్క సపోర్ట్, మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తే ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా జరిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సంఘం ఇంతవరకు ఎప్పుడో కరోనాలో ప్రారంభించిన ఈ పరిచర్యను ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. మరి ఎప్పటికీ కొనసాగులాగా దేవుడు మమ్మల్ని దీవించాలని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీ అందరిని దీవించను గాక. థ్యాంక్ యూ ఆల్. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? ఉపకార ధర్మము చేయుట మరువకు, తన సేవలో కష్టపడుతున్న వారికి. ఉపకార ధర్మము చేయుట మరువకు, ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి. ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేసావని, అది తనకు చేసావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా.
పిల్లలనందరినీ కనికరించు వారిని తనకు అప్పిచ్చువానిగా తండ్రి ఎంచును. గిన్నెడు చన్నీళ్ళే ఇచ్చిన వారిని ప్రభువు జ్ఞాపకం చేసుకొని ఫలమునిచ్చును. తన సేవకులకు నీవిచ్చిన సహోదరులను ప్రేమించిన అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను యేసుతో గుర్తు చేశాడుగా. నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేసావని తన మాట విన్నావని నీ కష్టమిచ్చావని నువ్వు శ్రమలు పడ్డావని నీవు చేసావని అది తనకు చేసావని నీ కష్టమిచ్చావని నీ కొరకి రాశాడుగా. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో